పిల్లరా, మనము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము చాలాసార్లు మనం చదువుకున్నాం. కానీ దీని మీద కొన్ని విషయాలు, మొదటి వచనము 2వ వచనాన్ని మీరు చదవండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము మూఢధ్వనుని నాతో మాట్లాడుగా వీటిని, ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కినమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరుచున్నాను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆశీనుడు. చాలా నామరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లారా, ఈనాడు చాలా మంది రకరకాలుగా విచారపడుతూ ఉంటారు. దాని మీద మనం నేర్చుకున్నాం. పేతురు గారు ఉన్నారు అనుకోండి, నేను మంచి మంచి చదవలేదని విచారపడలేదు అన్నారా? వాళ్ళెవరు విచారపడలేదు. ధనం లేదే, అది లేదే, ఇవి లేదని వాళ్ళు ఏమి విచారపడలేదు. అలాగే మనము కూడా ఈనాడు ఈ లోకంలో అవి లేవు, ఇవి లేవు, ఆ ర్యాంకులు సాధించలేదు, నేను మంచి ప్లేయర్ అవ్వలేదు, ఆటగాడిని అవ్వలేదు, ఈ అవ్వలేదని లోకంలో ఎంతోమంది బాధపడిపోతూ ఉంటారు. అసలు మనం వీటికి సంబంధించిన వారము కాము. మనం వీటి కంటే కూడా గొప్ప రాజ్యంలోనికి మనము ప్రవేశించబోతున్నాము. అదన్నిటిని కూడా మనం నమ్ముతున్నాం. ఇదన్నిటి కూడా మనం ఏం చేస్తున్నాం చెప్పండి? విశ్వసిస్తున్నాం. విశ్వసించిన వాళ్ళే బాధపడతారు, గుర్తుపెట్టుకోండి. నమ్మని వాళ్ళు ఏమవుతారు చెప్పండి? ఇది జరుగుతుంది, శరీరం మారుతుంది, మనం ఎత్తబడతాము, నిజేళ్ల పాలన ఉంటాము అని నమ్మని వారే, ఎత్తబడే సమయంలో ఉన్నామని నమ్మని వారే ఈ లోక విచారాలన్నీ కూడా కలిగి ఉంటారు. అవిశ్వాసులు అన్నమాట వీళ్ళు. అది పొందుకోబోతున్నామనే సంతోషం వాళ్ళకి, విశ్వాసం కలిగిన వాళ్ళకి ఆ సంతోషం ఉంటుంది. నమ్మేవాడికి, నమ్మని వారికి ఏముండదు. ఇలా వింటారు, ఇంటికి వెళ్ళిపోయి మరి బాధపడిపోతూ ఉంటారు, విచారపడిపోతాడు. నమ్మడం అవిశ్వాసం. అవిశ్వాసం అంటే పాపి, వాళ్ళు రారు. కాబట్టి నిజమైన విశ్వాసే ఎత్తబడి విశ్వాసాన్ని పొందుకునే వచ్చునని మనము చూడగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో 3 అధ్యాయాల్లో 7 సంఘకాలాలు ఉన్నాయి. కానీ 4వ అధ్యాయంలో ఇక్కడికి ఎక్కిన ఒక బోరధ్వని వంటి స్వరం వినపడింది. ఎప్పుడైతే ఇక్కడికి ఎక్కిరమ్మని బోరధ్వని వంటి స్వరం వినపడిందో అప్పుడు వెంటనే నేను ఆత్మవశుడినైతిని అన్నాడు. కాబట్టి పిల్లారా, ఈ ఉదయవేళ మనం నేర్చుకునే వర్తమానం ఏంటండి? ఈ వర్తమానం వినేటువంటి వారు ఏమవుతారు అని అంటే, ఇప్పటి వరకు వాళ్ళు లోక విషయంలోనో, మనుషుల విషయంలోనో, ఎవరొకరి విషయంలోనో ఉంటారు. ఈ వర్తమానం వినకముందు, ఈ వర్తమానం విన్న తర్వాత ఆ వధువు అయినటువంటి వారు ఆత్మ విషయం అవుతారన్నమాట. ఆత్మ ఈ బోరధ్వని విన్నప్పుడు, ఈ బోరధ్వని బట్టి వాళ్ళు ఏమవుతారు చెప్పండి? ఆత్మ విషయంలోకి వెళ్తారు. ఈ ఆత్మ విషయంలో ఉన్నవారే శరీరాలు మారి పైకెత్తబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మ విషయంలో ఇప్పుడు పిల్లారా, మనము ఒక ఉదాహరణ మనం నేర్చుకున్నాం. చూడండి, ఒక వ్యక్తి ఉన్నారనుకున్నాం. ఆ వ్యక్తి అపోస్తలుడు పౌలుని తీసుకున్నాం. పోనీ
అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారిని అప్పటి వరకు పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఆ మత సంబంధమైన వాళ్ళ యొక్క వశంలో ఉన్నారు. వాళ్ళ వశంలో ఉండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడు. ఇప్పుడు మొన్న ఒక ఆవిడ అంటుంది, ఏమ్మా మీ అబ్బాయి ఎలా ఉన్నాడంటే, అది మా వశంలో లేడండి, అది కుర్రోళ్ళ వశంలో ఉన్నాడు. కుర్రోళ్ళు ఎలా చెప్తే అలా చెప్తున్నాడు. వాళ్ళు వశమైపోయాడు. వాళ్ళు వశపరుచుకున్నారు. వాళ్ళు వశీకరణ మంత్రం వేశారు, వశపరుచుకున్నారు. వాళ్ళ చేతిలో ఉన్నారండి, మా చేతిలో లేడు. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. సహజంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి ఆ విధంగా చెప్తూ ఉంటారు. పౌలు గారు కూడా ఆ రోజుల్లో వాళ్ళ వశంలో ఉన్నారు. అపరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ వశంలో ఉన్నారు. వాళ్ళ వశంలో ఉండి వాళ్ళని ఆ పౌలు గారిని వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే పౌలు గారు అక్కడికి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళని క్రైస్తవులకి పత్రికలు ఇస్తున్నాడు. క్రైస్తవులకు ఇలా హాని చేస్తున్నాడు, ఇలా హింసించు చేస్తున్నాడు, ఇలా ధర్మశాస్త్రం గురించి బోధిస్తున్నాడు, ఇలా చేయాలంటే అలా చేస్తున్నాడు. వాళ్ళు వశంలో ఉన్నారు. పౌలు గారు మీటింగ్ సమయంగా రా అంటే పరిశీలనకు వస్తానండి అని కూడా అనమాట. సద్దూకయ్యులకు వస్తానండి, వాళ్ళు నాకు అనుమతిస్తే నేను వస్తానండి, వాళ్ళు వెళ్ళు పర్లేదంటే అప్పుడు నేను వస్తానండి అంటే ఎవరు వశంలో ఉన్నాడు? మనుషుల యొక్క అంటే పరిసయ్యులు, సద్దూకయ్యుల యొక్క వశంలో ఉన్నాడు. ఆ సద్దూకయ్యులు ఆ పరిసయ్యులు ఏం చెప్తున్నారు దాని ప్రకారం నడుస్తున్నారు. వాళ్ళకి భయపడి జీవిస్తున్నారు. వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, చెప్పకుండా ఏమీ చేయలేని పరిస్థితి. కారణం ఏంటంటే అతడు ఆ మత సంబంధమైన వారి యొక్క వశంలో ఉన్నాడు. అదేగా. కానీ ఒక వెలుగు కనబడింది. ఆ వెలుగులో సౌలా ఒక స్వరం వచ్చింది, సూర్యుని కంటే గొప్ప వెలుగని. అసలు చూడలేని పేరు సూర్యుడు మనం చూడలేము. అసలు అంత గొప్ప వెలుగు వచ్చింది. అప్పుడు ఆ వెలుగులో ఉండి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరం వచ్చింది. అప్పుడు నువ్వెవరు అయ్యారంటే నువ్వు హింసిస్తున్నాడండి మెస్సీని. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అతను ఏమయ్యాడనంటే ఆత్మవశుడయ్యాడు. ఆ స్వరంలో ఏమయ్యాడు చెప్పండి? సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. ఆత్మవశంలోకి వెళ్ళిపోయాడు. అతడు ఆత్మవశంలోకి వెళ్ళిపోయి అతడు ఒక అపోస్తలుడిగా మారి ఆ తరువాత అతడు ఆత్మవశంలో ఉండి ఆత్మను బట్టి సువార్త ప్రకటించాడు. ఆత్మను బట్టి ప్రయాణం చేసే వ్యక్తి ఆత్మను బట్టే నడుస్తాడు తప్ప మరి ఎవరిని బట్టి నడవడు. పేతురు గారు ఉన్నారనుకోండి, పేతురు గారు కూడా ఆ రోజుల్లో యొక్క చేపలు వలలు తీసుకుని వేటకెళ్ళిపోవడం, ఆ పడవలు నడపడం, వేటాడడం, ఈ విధంగా ఆ వల వేయడం ఆ విషయంలో ఉన్నాడు. వాళ్ళ ఆ యొక్క పడవ విషయంలో ఉన్నాడు, వల విషయంలో ఉన్నాడు, లేకపోతే సముద్ర విషయంలో ఉన్నాడు, అక్కడ మనుషుల విషయంలో ఉన్నాడు. కానీ ఒక సమయంలో మెస్సయ్య అతన్ని దర్శించినప్పుడు అతను ఏమంటున్నాడంటే, అయ్యా ఇప్పటి వరకు మేము చేపలు పట్టాం కానీ ఒక్కటి కూడా మాకు పర్లేదు, అయినా నీ మాట చెప్పడం మరలా వేస్తావు అని. ఎక్కడైతే చేపలు వల వేశాడు పట్టడానికి అదే ప్రాంతంలో మరలా తిరిగి వేశాడు. విస్తారంగా చేపలు పడ్డాయి. ఆ పేతురు గారు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇప్పటి వరకు వలేసి ఇక్కడే కదా నేను వల పడవంతా తిప్పింది, వల వేసి చేపల కోసం ప్రయత్నం చేసింది, ఒక్క చేప కూడా పడలేదు. కానీ ఇదే ప్రాంతంలో ఆయన చెప్పినట్టు చేయగానే విస్తారంగా చేపలు పడ్డాయి. అప్పుడు అతడు ఇంకేమయ్యాడు, దాన్ని విడిచిపెట్టేసి ఆత్మనిష్ఠుడయ్యాడు. పౌలు గారు చెప్పండి, ధర్మశాస్త్ర సంబంధించిన ఆచారాలు, కట్టుబాట్లు, ఆ విధానాలు విడిచిపెట్టేసి ఆత్మవశుడయ్యాడు. ఆత్మవశుడైనటువంటి వ్యక్తి ఇక్కడ కూడా
యోహాను గారు కూడా పద్మాసు ద్వీపంలో ఉన్నాడు, ఆ బందీలో ఉన్నాడు, ఆ బంధకాల్లో ఉన్నాడు. ఆ సమయంలో ఎక్కిరమ్మకు స్వరం పడినప్పుడు అతడు ఆత్మవశుడై పరలోక సంబంధమైన వాటిని చూస్తున్నాడు. ఇంకా పేతురు గారు కూడా అంతే ఆత్మవశుడైనప్పుడు ఇక్కడ మెస్సని వెంబడిస్తూ పరలోక సంబంధం వాటిని చూస్తున్నాడు. పౌలు గారు కూడా అయితే ఆత్మవశుడైనప్పుడు ఇంకా ఎప్పుడైతే ధర్మశాస్త్ర సంబంధం ఇచ్చారో ఆత్మవశుడై పరలోక సంబంధం వాటిని చూస్తూ ఉన్నాడు. ఆత్మవశంలోకి వెళ్ళిపోయాడు. ఆత్మవశంలోకి వెళ్ళిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడంటే, పిల్లారా చూడండి, అపోస్తుల కార్యము ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యం చూడమ్మా. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. వారు పేతురు యోహానులను ధైర్యం చూసినప్పుడు వారు విద్యులైన పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు మెస్సీతో కూడా ఉండిన వారిని గుర్తిరిగి స్వస్థత పొందిన ఆ మనిషితో వారితో కూడా నీరు చీకటి చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయింది. అప్పుడు సభ వెలుగులకు పొందిన వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మరి ఏమి చేయను, వారి చేత ప్రసిద్ధమైన సూచిక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురులు వారందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. అయితే ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండాకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులు చూడను మాట్లాడకూడదని మనము వారికి బెదిరి పెట్టవాలని చెప్పుకున్నది. అప్పుడు వారిని పిలిపించి, మీరు మెస్సీనామును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదు ఆజ్ఞాపించింది. అందుకు పేతురును యోహానును వారిని చూసి, సర్వశక్తిమంతుని మాట వినుట కంటే మీ మాట వినుట సర్వశక్తిమంతుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారంతాన్ని చరాయిగా మరుస్తారు. ఆత్మవశంలో వారు అదే మనుషుల వశంలో ఉన్నారనుకోండి, అయ్యా ఆయన నామాన్ని గురించి మీరు ఎక్కడ కూడా మాట్లాడకూడదు, బోధింపకూడదు అని చెప్పినప్పుడు అలాగేనండి సువార్త మారేసి ఇంకా మేము ఇంటి దగ్గర వెళ్ళిపోతామండి. అలాగే మనుషుల వశంలో ఉన్న వాళ్ళైతే అలా ఉంటారు. కానీ ఆత్మవశంలో ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారండి. అందుకు పేతురు యోహాను వారిని చూసి, సర్వశక్తిమంతుని మాట వినకంటే మీ మాట వింటే సర్వశక్తిమంతుని దృష్టికి న్యాయమా? ఆత్మవశంలో ఉన్న వ్యక్తి మనుషుల మాట వినడు, వాక్యానికి విరోధమైన మాటలు మనుషుల మాట వినడు. కానీ ఆయన యొక్క మాట వినేవాడు ఆత్మవశంలో ఉన్నవాడు. పౌలు గారు ఆత్మవశులైనప్పుడు అప్పటి వరకు మనుషులు చెప్పిన మాటల ప్రకారం పరిశీలన చెప్పినట్లుగా నడుస్తూ అతడు ఆత్మవశంలో ఉన్నాడు. ఆత్మవశంలో ఉన్నప్పుడు దర్శనం కలిగి ఆత్మవశంలో ఉన్నప్పుడు పౌలు గారు పిలిచారు, ఏమయ్యా మారిపోయావు కూడా ధర్మశాస్త్రాన్ని బోధించకుండా నువ్వు కూడా ఆ క్రీస్తుని హింసించడం మానేసి ఏంటి ఇలా చేస్తున్నావంట, ఇలా సువార్త ప్రకటిస్తున్నావంట, నామాన్ని ప్రకటిస్తున్నావంట అన్నప్పుడు పౌలు గారు అన్నారు, ఇదిగో నేను నీ మాట వినుట కంటే సర్వశక్తిమంతుని మాట వినే శ్రేష్టము. సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు. ఇలారా ఆ మాట్లాడిన వారి యొక్క మాట నేను వింటాను తప్ప నీ మాట విను. ఆత్మవశుడైపోయాడు. ఆత్మవశుడైపోయి నేను నీ మాట వినను, మీరు చేయమని నేను చేయను, ఆయన మాట నేను వింటాను. నేను భక్త అంటాడు, ఇదిగో నువ్వు
ఎప్పుడు వెళ్తున్నావు కదా చర్చికి, ఈరోజు మానేసాయి, లేకపోతే మీటింగ్స్ వద్దు వెళ్ళొద్దు మానేసాయి, ఇంటి దగ్గర ఉండిపో అంటాడు. అప్పుడు ఏమంటావు, నువ్వు భర్త విషయంలో ఉన్నావు అనుకో, అలాగేనండి, అలాగే నీకంటే నాకు ఎక్కువ ఎవరు ఉన్నారు, నువ్వే కదా నాకు సర్వస్వం, నువ్వు ఎలా చెప్తున్నావు అలాగేనండి అని నీ చక్కగా ఇంటి దగ్గర ఉండిపోతావు. కారణం ఎందుకంటే ఆత్మవిషయంలో లేవు, నీ భర్త విషయంలో ఉండవు, నీ భర్త విషయంలో నువ్వు అడుగుతున్నావు. కానీ ఆత్మవిషయంలో ఉన్నట్లయితే నువ్వు వెళ్ళే చోటుకి నేను రాను, నువ్వు వెళ్ళే చోటుకి నేను రాను. నీ మాట వినుకంటే ఆయన మాట వినుట న్యాయము. ఎందుకంటే సర్వాధికారి, సృష్టికర్త, అందరికంటే గొప్పవాడు, నిన్ను శిక్షించిన వాడు, నీ పోషకుడు, నీ రక్షకుడు. నువ్వు బ్రతుకుతున్నావంటే ఆయన వల్లే నువ్వు బ్రతుకుతున్నావు. ఆయన మాటను తోసివేసి నేను ఉన్నది కదా వెళ్తాను అంటాడు. ఎందుకంటే అతను మారు మనసు లేని వాడై ఉండొచ్చు, లేకపోతే అతను అన్నిలో ఉండొచ్చు, అతను మత్స్యాకం వాడై ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ ఆయన మాట నువ్వు మొదటగా వింటున్నావంటే ఆత్మవిషయంలో ఉన్నట్టయితే ఆయన మాట వింటానని చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు, నేను మీ మాట విను. ఇప్పుడు మీ వశంలో లేదు, మీ వశంలో లేదు. నేను ఇప్పుడు నేను ఆత్మవశుడై ఉన్నాను. కాబట్టి ఆత్మను బట్టి నేను నడుస్తాను, వాక్యాన్ని బట్టి నేను నడుస్తాను. ఆత్మవశమే వారి ఆత్మవశంలో ఉన్న వారు ఎత్తబడతారు. ఎందుకంటే 1000 ఏళ్ల కాలంలో కూడా ఆత్మవశంలో ఉంటారు. మనుషుల వశంలో ఉన్నది గుర్తుపెట్టుకోండి. ఎత్తబడేవారు ఎవరంటే ఆత్మవశంలో ఉన్నవారు. 1000 ఏళ్ల కాలంలో కూడా ఆత్మవశంలో ఉంటారు, మనుషుల వశంలో ఉండరు. కొన్నిసార్లు మనం అమ్మా మీటింగ్స్ రావచ్చు కదా, ప్రార్థన రావచ్చు కదా, ప్రార్థన రావచ్చు కదా, ప్రార్థన అనంటే ఆత్మవిషయంలో ఉన్నావు అనుకో, నువ్వు వర్తమానికుడి మాట వింటావు, లేకపోతే మెసేజ్ మాట విని నువ్వు ఆ మీటింగ్స్ రావాలని అవుతుంది. అదే నువ్వు ఇంకా మనుషుల వశంలో ఉన్నావు అనుకో, మా ఆయన అడుగుతానండి, మా పిల్లల్ని అడుగుతానండి, మా మామగారిని అడుగుతానండి, లేకపోతే మా యొక్క అత్తను అడుగుతానండి, లేకపోతే నేను మా భార్యను అడుగుతానండి, మా పిల్లల్ని అడుగుతానండి, మా కొడుకులను అడుగుతానండి, వాళ్ళందరూ ఏమంటారో అప్పుడు చేస్తారండి. నువ్వు ఎవరి వశంలో ఉన్నావు? ఇంకా వాళ్ళ వశంలో ఉన్నావు. ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, నీ మాట వినుకంటే ఏమండి వాళ్ళు ఏమన్నారు చెప్పండి, సరస్వతి మంత్రి మాట వినుకంటే నీ మాట విని సరస్వతి దృష్టికి న్యాయమా? నిజంగా ఆత్మవిషయంలో ఉన్నట్లయితే నా ప్రియమైన భర్త, నా ప్రియమైన భార్య, నా ప్రియమైన పిల్లలారా, నా ప్రియమైన తల్లిదండ్రులారా, నా ప్రియమైన అత్తమామలారా, నా ప్రియమైనటువంటి వారులారా, ఆయన మాట వినడం కంటే నీ మాట వినడం న్యాయం కాదు. నా భర్త నీ మాట వినడం న్యాయం కాదు. నేను వెళ్ళను అంటే ఆత్మవిషయం. ఆత్మవిషయంలో నేను ఏమవుతామని ఆయన మొహలాగా పగిలిపోయి లేదా ముడతలు పడినటువంటి ఆ డబ్బాలాగా పెట్టుకున్నారనుకోండి, చట్టలు పోయిన డబ్బాలాగా పెట్టుకున్నారనుకో మొహం, ఆయన మొహం ఎలా ఉందని ఎవరి ఇష్టం లేదట్టుందని కూర్చుని పోతాం. రెడీ అయిపోయి కూర్చునే వాళ్ళు కొంతమంది ఆత్మవిషయంలో లేని వాడు. ఆత్మవిషయంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఆయన మాట వింటారు. మనుషుల విషయంలో ఉన్న వాళ్ళు మనుషుల మాట వింటారు. ఇస్కరియోతులుగా ఉన్నాడు, మనుషుల విషయంలో ఉంటాడు. అదే మిగతా 11 మంది శిష్యులు ఎవరు ఉన్నారు, ఆత్మవిషయంలో ఉన్నారు. వాళ్ళు ఆత్మవిషయంలో ఉండి ప్రయాణం చేస్తున్నారు. అదే యొక్క ఇస్కరియోతులు అయితే పరిశీలన వశంలో ఉన్నారు. ఏం చేయమంటే చేస్తున్నారు, ఎలా చెప్పమంటే అలా చేస్తారు, ఇలా నడమంటే అలా నడుతుంది, అలా నడమంటే ఆయన ముద్దు అప్పగించుకుంటే అప్పగింది. ఈ పరిస్థితి మనుషుల వశంలో ఉన్నారే తప్ప అతను నిజమైన ఆత్మవశంలో ఉన్నట్టయితే పరిశీలారా ఆయన మాట విని కదా నీ మాట విశ్లేస్తామా, ఆయన మాట నేను వింటానంటాను. ఆయన మాట ఏమండి, ఆయన మాట వినాలండి. వినకపోతే గొడవలైపోతాయండి, గొడవలైపోయి
ఆయనే చూసుకుంటాడు. అదేగా ముగ్గురు ఉన్నారు, యూదులు ఆత్మవశంలో ఉన్నారు. అదే మీరు అంటే అలా పడేది అన్నారు. సిద్ధపడిపోయారు, శ్రమను సిద్ధపడ్డారు, నిందలు సిద్ధపడ్డారు, సాగుకు సిద్ధపడ్డారు, అనేది సిద్ధం. నువ్వు సిద్ధంగా లేవు కదా, సిద్ధంగా లేవు కాబట్టి గొడవ వస్తాయేమో, హింసలు వస్తాయేమో. ఆయన అసలు కూలి లేని బాబా ఆయన గురించి మీకు తెలీదు, అలా చేసేస్తాడు, ఇలా చేసేస్తాడు, మెరుగులో పెట్టేస్తాడు, టామ్ చేసి పడేస్తాడు. బాబాయ్ ప్రార్థనకి వెళ్తే వాళ్ళు ఉందా? ఆయన కాదని మీ తీసుకొచ్చానంటే ఏమన్నా ఉందా? ఏమండి, నువ్వు ఆత్మవశంలోనే వాళ్ళ మాట్లాడుతున్నాడు. మనుషుల వశంలోనే, లోక వశంలోనే నువ్వు ఉన్నావు. ఆత్మవశంలో ఉన్నట్లయితే ఆయన ఏం చెప్పాడో ఆయన మాట అరే ఆత్మవశంలో ఉంటే స్వరం ఆ బోర్డు వినబడగానే, ఆత్మవశంలో అయితే ఎక్కి రమ్మని స్వరం వినబడగానే. ఇప్పుడు నువ్వు ఆత్మవశంలో రావాల్సిన సమయం ఉంది. ఆత్మవశంలో వారు ఎత్తబడతారు. వెయ్యేళ్ల కాలంలో ఆత్మవశంలోనే ఉంటారు. ఆత్మను బట్టే నడుస్తారు, ఆత్మను బట్టి మాట్లాడతారు, ఆత్మను బట్టి కూర్చుంటారు, ఆత్మను బట్టి మాట్లాడతారు, ఆత్మను బట్టి నడుస్తారు. ప్రతి ఆత్మను బట్టే చేస్తారు. మనుషులు బట్టి కూర్చోడు, మనుషులు బట్టి నడవడం, మనుషులు బట్టి ఉండడం, మనుషులు ఎలమంటే ఎవరు, మనుషులు రమ్మంటే రావడం, మనుషులు ఉండమంటే ఉండవు, పాత్ర కలమంటే ఉండవు, ఉండమంటే ఉండవు. ఇలా నువ్వు వాళ్ళ కట్టుబాటుల్లో ఉంటాను, మనుషుల కట్టుబాటుల్లో ఉంటాను. నువ్వు మనుషుల వశంలో ఉంటే, ఆత్మవశంలో ఉన్నట్లయితే ఆత్మవశంలో నువ్వు ఉండడం జరుగుతుంది. హల్లెలూయా. చూడండి, ఈ వర్తమానం వల్ల ఏదైనా ఆత్మవశంలో హల్లెలూయా. ఆయన ఆత్మవశంలోకి వెళ్ళారంటే స్వార్థ నిమిత్తమై ఆత్మవశంలోకి వెళ్ళారు వాళ్ళు. అర్థమైందా? మనం ఇప్పుడు ఆత్మవశంలోకి వెళ్తున్నామంటే ఎక్కబడడానికి, రాకాల సువార్త ప్రకటించడానికి కాదు. పౌలు గారు ఆత్మవశులయ్యారంటే లోకమునకు సువార్త ప్రకటించడానికి. మనం ఆత్మవశులు అవుతున్నామంటే ఈ బోరధ్వని, రెండవ రాకడ, వేప చుక్క వర్తమానమే బోరధ్వని, దీని వల్ల నువ్వు ఆత్మవశులు అవుతున్నావంటే ఇంకా ఏమంటారంటే పౌలు గారు వీళ్ళన్నట్టుగా, పేతురు వీళ్ళన్నట్టుగానే, ఓ సర్వశక్తిమంతుని మాట విని కంటే నీ మాట విని శ్రేష్టమా. అదేనా? ఆయన మాట నేను వింటాను, ఆయన వర్తమానం నేను వింటాను. ఎందుకంటే నా పెళ్లి కుమారుడు ఆయన, నా భర్త ఆయన, నా రాజు, నా పోషకుడు, నా రక్షకుడు, నా కోసం ప్రాణం పెట్టిన వాడు, నా కోసం ఆయన దూతలు పంపించిన వాడు. ఆయన మాట నాకు నేను ఎవరి మాట వింటాను. కానీ నీకు ఆ విలువ తెలియదు, ఆ రక్షణ విలువ తెలియదు, ఆ మాట వినను. ఎప్పుడు చూసినా ఇంట్లో వాళ్ళ విషయంలో ఉండి, ఆ ఇంట్లో వాళ్ళు చెప్పినట్టే వాడితో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళమంటే వెళ్తాం, రమ్మంటే వస్తాం, లేకపోతే మానేస్తాం. కుటుంబం వాళ్ళ కట్టుబాట్లు ఉండి వాక్య ప్రకారం నడవను, వాక్య ప్రకారం జీవించను. ఆదివారం ప్రార్థన మానేస్తాం. ఏదైనా ఇదిగో ఆదివారం మానకూడదు, అది పాపమని. ఇజ్రాయెల్కి విశ్రాంతి దినం ఎలాగో మనకు ఆదివారం అనేటువంటి అంటే దినం అనేది అలాంటిదే. దాన్ని మానకూడదని చెప్పినప్పుడు నేను నిజముగా ఆత్మవశంలో ఉంటుంది. ఏమంటా అంటే ఇదిగో నీ మాట వినట కంటే ఆయన మాట వినట శ్రేష్టము. అవునా? మరి సౌలుతో ఏమన్నారు? సమయాలు ఆయన మాట వినట బలులు అర్పించుకుంటుంది, ఆయన మాట వినట శ్రేష్టం. ఇక్కడ కూడా సర్వశక్తిమంతుడి మాట వినట కంటే నీ మాట వినట శ్రేష్టమా. నువ్వు ఆదివారం అవును ఈ ఊర్లు తీసుకెళ్తాను, నేను రాను. లేకపోతే బుధవారం అక్కడికి ఆ పనికి ఇప్పటికి తీసుకెళ్తాను, నేను రాను. శనివారం ఆ పనికి ఇప్పటికి తీసుకెళ్తాను, నేను రాను. ఆ ఊరు ఈ ఊరు తీసుకెళ్తాను, నేను రాను. ఆయన మాట నేను వింటాను. నువ్వు ఆత్మవిషయంలో ఉన్నావు, నువ్వు ఎత్తబడే స్థితిలో పొందుకుని ఉన్నావు. ఆయన ఏమో రాలేదంటే రాలేదంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళ మాట వినకపోతే ఎలా కుదురుద్దండి, వీళ్ళ మాట వినకపోతే ఎలా కుదురుద్ది? వాళ్ళ మాట కూడా మనం వినాలి కదా, వినాలి. కానీ ఆయన మాట వినాల్సి వచ్చినప్పుడు ఆయన మాట నువ్వు వినాలి. ఇంత సమయం అనుకుంటున్నావు కదా, మార్కెట్ రమ్మంటే వెళ్తున్నావు, ఎవరు ఎక్కడ నెగాలంటే వెళ్ళి వస్తున్నావు,
ఏం చెయ్యి వండి కట్టుకుంటే వండి పెడుతున్నావు, ఏదైనా చేయమంటే చేస్తున్నావు, ఏదైతే తెమ్మంటే తెస్తున్నాడు, అన్ని చేస్తున్నావు. కానీ ఆరాధన సమయంకి వచ్చేటప్పటికి, ఆయన వాక్య సమయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన మాత్రం వింటున్నావు. మళ్ళీ ఆదివారం వచ్చి ఆయన మాత్రం వింటావు, శనివారం వచ్చి ఆయన మాత్రం వింటావు, ఇంటికి వచ్చిన ఆయన మాత్రం వింటావు. అంటే నీకు సర్వశక్తిమంతుల కంటే ఆయన ఎక్కువ. నేను అంత ప్రేమ వాళ్ళంటే నువ్వు ఆత్మవశంలో లేవు. ఆత్మవశంలో ఉంటేనే ఎక్కడపడి స్వరమైన ఆత్మవశంలో అయిపోయారు. అందుకని అక్కడ యోహాను పేతురు ఉన్నారంటే, నీ మాట వినుకంటే సర్వశక్తిమంతుల మాట వినుకంటే ఈ మాట వినుక న్యాయమా? ఆత్మవశుడై ఎవరి మాట వినట్లేదు కానీ ఆయన మాట వినే వ్యక్తిగా మారదు. ముగ్గురు యూదులు ఉన్నారు. అయ్యా మీరు ప్రతిమ నమస్కారం చేయండి, లేకపోతే మిమ్మల్ని అగ్గిలో పడేస్తాం, శ్రమలు పాలు చేస్తాం, ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. అందరూ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ జనులందరూ నా పక్షానే ఉన్నారు, సైన్యం అంతా నా పక్షానే ఉన్నారు, ప్రజలందరూ నా పక్షానే ఉన్నారు, లోకంలో నుండి అన్ని కూడా నా పక్షానే ఉన్నాయి, నేను మీ ముగ్గురు పక్షాన్ని ఎవరు లేరు, కాబట్టి మిమ్మల్ని అగ్గిలో తీసుకొని అగ్గిలో పడేసి ఎవరు కాపాడలేడు అంటాడు. ఈ రోజుల్లో కూడా అలాగే అంటారు. లేకపోతే ఏమని అందరు బంధువులందరూ నా మాట వింటారు, లోకంలో వాళ్ళందరూ కూడా నా పక్షంలో ఉంటారు, ఇవన్నీ నావి. నిన్ను ఎవరు కాపాడతారు? నిన్ను ఎవరు రక్షిస్తారు? నిన్ను కొట్టినా, తినినా, విద్దినా ఎవరు నిన్ను కాపాడతారు అనే మనుషులు లోకంలో ఉంటారు, చాలా ఇళ్లలో ఉంటారు. ఆ విధంగా నేను ఈ రోజు సంపాదిస్తున్నాను, బయటికి వెళ్ళి తీసుకొచ్చి పెడుతున్నాను, తినుక్కు నోరు మూసుకొని ఉంది, ప్రార్థన లేదు, ఏం లేదు, ఉన్న ఇంటి దగ్గర నేను ఒక్క పైసా పడలేమని కూరకి బియ్యానికి ఏం లేవు, అప్పుడు కానీ తెలియదు నా ఇల్లు అంటే ఏంటో అని భయపెట్టేటువంటి వాళ్ళు ఉంటారు చాలా మంది, అలా అనేవాళ్ళు ఉంటారు చాలా మంది. అర్థమైందే లేదు, భయపెడతారు కదా లొగ తీసుకోవడానికి, వాళ్ళు చెప్పినట్లుగా చేయడానికి. రాజు కూడా అలా అంటున్నారు, అన్నీ నాయే. కానీ ఆత్మవంశంలో ఉన్నారు వాళ్ళు, రాజవంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా రాజు మాట విని నమస్కారం చేసేస్తున్నారు, నమస్కారం చేసేస్తున్నారు. ఆత్మవంశంలో ఉన్న వ్యక్తి ఉన్నారంటే, రాజా నేను సేవించిన సర్వశక్తిమంతుడు మమ్మల్ని రక్షించకపోయినా నీ మాటని నువ్వు రాజు అవ్వచ్చు, నీకంటే గొప్పవాడు ఆయన, నీకంటే శక్తిమంతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, ఆయన మాట వినడమే న్యాయం. నువ్వేం చేసుకుంటావు చేసుకో, నేను ఆయన మాట వింటాను. ముగ్గురు ఆత్మవంశంలో ఉన్నారు. హల్లెలూయా. శ్రమలకు భయపడలేదు, అగ్నికి భయపడలేదు, వేటికి భయపడలేదు. వీళ్ళైతే వాళ్ళు నన్ను తిరీకరిస్తారేమో, వీళ్ళు నన్ను తిరీకరిస్తారేమో, వాళ్ళు నన్ను తోసేస్తారేమో, వాళ్ళ కొరకు నువ్వు భయపడిపోతుంటావు. పిరికి వాడు ఆయన వాక్యాన్ని పాటించలేదు, పిరికి వాడు ఆయన రాజ్యానికి రాలేదు. మనుషులు పాటించడానికి భయపడిపోతుంది, చెప్పడానికి భయపడిపోతుంది, కొబ్బరికాయ కొట్టలేదు చెప్పడానికి భయపడిపోతుంటాడు. ఇల్లు ప్రారంభోత్సవాలకి కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. నేను కొట్టను, నేను నమ్ముకున్నాను, నేను కొట్టను. మా తాతగారు ఒక ఆయన ఉండేవాడు, ఆయన బస్సులు కొత్తగా ఆరంభించేటప్పుడు కొబ్బరికాయలు అందరూ కూడా కొడుతున్నారు, ఇలాగ కొట్టమన్నాను, నేను కొట్టలేన్నాడు ఆయన. గదేగా ఆయన చాలా ఇబ్బంది పెట్టారు, అయినప్పటికీ కూడా ఆయన మాట అలాగే నిలబడ్డాడు. ఏం చేస్తావు, భయపడిపోయి కొట్టేస్తాను, ఆయన కొట్టలేదు. చెప్తున్నాను, అలాగే ముగ్గురు వీధిలో కూడా ఏం చేశారంటే ఆత్మవశంలో ఉన్న వ్యక్తి ఆయన మాట వింటూ ఉంటాడని, మనుషుల మాట విని నడవడం, ఆయన మాట ప్రకారం నడిచే వ్యక్తి పరిపూర్ణంగా ఏ పాపం లేని వాడుగా ఉంటాడన్నమాట. కొంత మనుషులు బట్టి నడిచి, కొంత ఆయన బట్టి నడిచే వ్యక్తి పరిపూర్ణంగా బతున్నాడు, కొంత పాపంలోనూ కొంత
కొంత ఆలనే కొంత లోకాన్ని సంతోషపరుస్తూ వాళ్ళ లోకాత్మది, వాళ్ళని సంతోషపడుతూ కొంత ఆయన్ని సంతోషపరుస్తూ ఆ విధంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇల్లు పరిపూర్ణమైన కాదు. అందువల్ల ఆత్మవశువులో నువ్వు ఆత్మవశువులో ఉన్నావంటే ఆ విధంగానే మాట్లాడతావు. ఆత్మవశువులో ఉన్నావంటే ఆయన మాట వినుట న్యాయము, రాజు మాట వినుట కంటే ఆయన మాట విను న్యాయములు. దానియేలు కూడా రాజు మాట వినుట కంటే ఆయన మాట వినుట న్యాయము ఆత్మవశంలో. ఇప్పుడు కూడా అంతే, ఆత్మవశంలో ఉన్నవారే ఎత్తబడతారు. అందువల్ల ఈ బోరగోడు వల్ల నువ్వు ఆత్మవశంలోకి వెళ్ళిపోతావు. ఆత్మవశంలో ఉన్న వ్యక్తి ఇంకా నువ్వు ఆత్మవశంలోకి వెళ్ళావంటే ఇప్పుడు ఇంకా ఆయన మాట ప్రకారమే నడుస్తావు తప్ప ఇక మనుషుల వశంలో ఉండవు. ఈ మనుషుల వశంలో నడవు, ఈ పాపుల వశంలో ఉండవు, మత్స్యాకుల వశంలో ఉండవు, లోకస్తుల వశంలో ఉండి వాళ్ళ ఇష్ట ప్రకారం నడవను. ఆత్మ విషయంలో ఉండి ఆత్మను బట్టి నడుస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఆత్మ అందుకని బైబిల్ చెప్తుంది, సౌలు ఉన్నాడు ఆత్మ విషయంలో వ్యక్తి ఒకప్పుడు అతను సర్వశక్తి మంత్రుడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేవాడు సౌలు. కానీ అతను ఏమైపోయాడంటే ఆత్మ విషయంలో ఉన్న వ్యక్తి కాస్త మనుషుల విషయంలోకి వెళ్ళిపోయాడు. సౌలు చెప్పాడు, నువ్వు అమాలేకులందరూ హతమార్చినవయా, పరిశుద్ధాత్మ విషయంలో ఉన్న వ్యక్తి చెప్పాడు. కానీ అతడు జనుల దగ్గర జనుల విషయంలో కూడా ఉండేవాడు. జనుల విషయంలో కూడా ఉండి అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమయంలో ఇలా చెప్తున్నాడు, ఏం చేస్తే బాగుంటుంది. వాళ్ళ విషయంలో కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట కూడా కాదలేకపోయాడు. ఆత్మ విషయంలో ఉన్నట్లయితే జనులు అంటారు, బలిష్టమైన వాటి నుంచి వాటిని బలిగా అర్పిస్తే మంచిది, అన్నిటి నిర్మూలన చేయడం ఎందుకు, బలిష్టమైన వాటి నుంచి అని చెప్పినప్పుడు నిజంగా ఆత్మవిషయంలో కనుక సౌలు ఉన్నట్లయితే ఆయన మాట నేను వినుట న్యాయమే తప్ప ఈ మాట కాదు. ఆయన మాట అంటే సర్వశక్తిమంతుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా, మీ మాట నేను వినను, సమయం ఏం చెప్పాడో ప్రవక్త ఏం చెప్పాడో దాన్నే నేను చేస్తానని చెప్పి ఆ విధంగా చేసేవాడు. ఆత్మవిషయంలో ఉన్న ఎప్పుడు కూడా ప్రవక్త మాట వింటారు, ప్రవక్తల మాటలు వింటారు. కానీ ఆమెకు పిల్లల యొక్క సౌలుకి ఆత్మవిషయంలో లేదు, మనుషుల విషయంలో ఉన్నాడు కాబట్టి సమయాలు చెప్పినా కానీ ఆ మనుషుల విషయంలో వాళ్ళు ఎలా చెప్పారో అలా చేశాడే తప్ప సరస్వతి మంత్రి చెప్పింది తీర్మానం పాటించాడు. అలాగే మీ భక్తి సౌలులో ఉండకూడదు. సౌలు భక్తి చేస్తేనేమో సౌలు తగిన బట్టే నీకు పడుతుంది. సౌలు పొందిన స్థితి నువ్వు పొందుతావు. అలాంటి స్థితి నువ్వు పొందకుండా ఉన్నానంటే అపోస్తలుడు పౌలు వేల ఆత్మవిషయంలో, యోహాను వేల ఆత్మవిషయంలో, ఇక్కడ పేరుతులు యోహాను ఎలాగ ఆత్మవిషయంలో ఉన్నారు ఆత్మవిషయంలో ఉండాలి. మెసేజ్ చూడండి, 4 దినాలు ఉపవాసం ఉంది, రాత్రిలో ఏం చేసి చెప్పండి, ఉపవాసం ఉంది, ఆత్మవిషయంలో ఉన్నాడు అనమాట. ఆయన ఈ ఆత్మవిషయంలో ఉన్నప్పుడు సాతానుడు వచ్చాడు. వచ్చి వాడు ఏమన్నాడండి, ఒక అరణ్యాలు కొనుక్కోబడ్డాడు, లేకపోతే పర్వతం మీద కొనుక్కోబడ్డాడు, లేకపోతే ఇంకో చోట కొనుక్కోబడ్డాడు అనుకున్నాం. వెళ్ళాడు. వెళ్ళినప్పుడు సాతానుడు అంటున్నాడు, ఇదిగో లోకాన్నంతా చూపించాడు, దర్శనంలో చూపించాడు. వాడు ఇలాగ కనపడతా ఉంది. అమెరికా కనపడుతుంది, ఇండియా కనపడతా ఉంది, రష్యా కనపడతా ఉంది, చైనా కనపడతా ఉంది. చాలా జనం కనపడుతున్నారు, సింహాసనాలు కనపడుతున్నాయి, ఆ యొక్క వాటికన్ సిటీ కనపడతా ఉంది. తర్వాత పిల్లారా ఆ యొక్క వైట్ హౌస్ కనపడతా ఉంది, అమెరికా వైట్ హౌస్, ఇవన్నీ కనబడుతుంది. ఇవన్నీ చూసినప్పుడైనా మెసేజ్కి ఆశ కలుగుతుందేమో, వీటిని ఆశించి నాకు మొక్కుతాడేమో అని చెప్పి వాడు అన్ని చూపించి ఆశ పెడుతున్నాడు. వాడు అర్థమైందా? పాపం చేయించడానికి వాడు కూడా ఏం చేస్తాడు చెప్పండి, ఆశలు చూపిస్తాడు. ఆడవాళ్ళని వాడు ఏం చేస్తాడు చెప్పండి, ఆశలు చూపిస్తాడు. ఇదిగో బంగారం ఇస్తాను, ఆ బంగారం కోసం నిండిపోయి ఆడవాళ్ళు ఉంటారు, డబ్బు కోసం నిండిపోయి ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, వాటి వీటికి నిండిపోయి పాపాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ విధంగానే ఆయన కూడా అలా అనుకున్నాడు. వాడు సాతానుడు అనుకొని వాడు ఏం చేశాడు చెప్పండి, ఆ ఆశలు పెట్టాడు, చూపించాడు. మొత్తం కూడా సింహాసనాలు, వాటికన్ సిటీ, ఆ వైట్ హౌస్,
లండను, ప్యారిస్, అన్ని ఆయిల్ ట్యాంకులు, సౌదీలోని ఆయిల్ ట్యాంకులు అన్ని చూపించాడు. ఎందుకంటే నువ్వు నమస్కారం చేస్తే ప్రపంచం అంతా నీవే పోపులో అయిపోతావు. ప్రపంచం అంతా పోపు చేతిలో ఉంది, నువ్వే పోపులో అయిపోతావు. ఆయన ఆత్మశీలో లేదనుకోండి, సాతాను మాట నేసి మొక్కేసేవాడే. అర్థమైనా మీకు? ఆత్మశీలో లేదనుకోండి, సాతాను మాట నేసి అతన్ని కూడా ఆశించి మొక్కేసేవాడే. కానీ ఆత్మశీలో ఉండాలి. ఆత్మశీలో ఏమన్నాడంటే ఆయనకే మనకు కావాల్సి ఉన్నది. మీకు కాదు, నీ మాట కాదు, ఆయన మాట వినాలి, కానీ నీ మాట కాదు నేను వినాల్సి. నువ్వు ఆయన కుమార్తె అయినప్పుడు, ఆయన కుమారుడు అయినప్పుడు నీకోసం ఆయన ప్రాణం పెట్టిన నువ్వు ఎవరి మాట వినాలి? నీ భర్త నీ కోసం తెచ్చిపోయాడా? ప్రాణం పెట్టాడా? రక్తం కాల్చాడా? తిరిగి లేచాడా? ఏమి లేదే. వాళ్ళు లేరు నీకోసమేనా? రక్తం చూపించారా? అలాగే నిన్ను ప్రేమించారా వాళ్ళు? నువ్వు ప్రేమించి చేసుకున్నావు ఉన్నంత మాత్రాన అందంగా ఉన్నాడని, బాగున్నాడని, ఎత్తుగా అందంగా చక్కగా ఎర్రగా బుర్రగా బాగున్నాడని నువ్వు నచ్చాడని ఆయన మాట చెప్తావు. ఆయన చాలా అందగానండి. ఏదో సాతాను కూడా అర్థమైనడే. అవి కూడా అలా చేసింది. అందుకని అవి కూడా ఏదో సర్పం వశంలో ఉంది. సర్పం వశంలో ఉంది. సర్పం యొక్క నిజంగా ఆమె ఆత్మవశంలో ఉన్నట్లయితే ఆయన మాట వినడం కంటే నేను మాట వినడం న్యాయమా? ఈ మాట నేను వినను, ఆ ఫలాలు నేను భుజించునని చెప్పేది. కానీ అతడితో సహవాసం వలన, అతడితో మాటల వల్ల అతడు వశీకరణ చేసేసుకున్నాడు. ఆ లోకం కూడా అలాగే, సాతాను కూడా అలాగే మెస్సని వశీకరణ చేసుకోవాలనుకున్నాడు. జీవించి ఆయన వశపరుచుకొని తను చెప్పినట్లుగా నమస్కారం చేసుకున్నాను చేసుకోవాలనుకున్నాడు. ఆత్మవశంలో ఉన్న వ్యక్తి అతను సమస్తము నేనుంటాడు. అతను ఏమంటాడు అంటే ఆయన మాట వినుట కంటే నీ మాట వినుట న్యాయమా? నీ త్రోసివేయబడిన వాడు సాతానుడు. నీ మాట వినడు. అదేనా ఆత్మవశంలో ఉన్నామంటే? అదే ఆత్మవశంలోనే ఇలాగ నిలబెట్టే ఎక్కువ ఎత్తబడతాడు. నమ్ముకున్నాను, వాక్యం వింటున్నాను, హల్లెలూయా, ప్రభు స్తోత్రం, ఏమి నాము ఆత్మవశంలో ఉన్న వ్యక్తి. అర్థమైందా మీకు? అంతేగాని మీరు ఎలా చెప్తే అలాగేనండి, నమస్కారం చెప్పి చేస్తానండి, రాయిని రొట్టిగా మార్చుకొని భుజించమంటే భుజిస్తానండి, ఎలా చెప్తే అలా చేస్తానండి, నీ భర్త చేత మంచోడు దాన్ని అనిపించుకోవాలని, భార్య చేత మంచిదాన్ని భార్య చేత మంచోడు అనిపించుకోవాలని, లేకపోతే రాజు చేత మంచోడు అనిపించుకోవాలని, దయ్యం చేత మంచోడు అనిపించుకోవాలని మెసేజ్ కానీ ఎవరు కానీ ఏ ప్రయత్నము చేయలేదు. ఆయన మాట వింట న్యాయము అంతే. సృష్టికర్త కాబట్టి పరలోకములకు భూలోకములకు పాతాళములకు ఆయనే రాజు. ప్రతి మోకాలు ఆయన నామమున వంద సమయమే ఆయనకే మొక్కాలి, ఆయన మాటే మేము వినాలి. ఆయన మాట కంటే ఎవరి మాట కూడా పయనించడానికి లేదు. మనం చదువుకో అంటే ఆయన అడగాలండి, అడగాలండి, ఇంకా వాళ్ళ వయసులో ఉన్నావు. ఆయన మాట విని శ్రేష్టమా, మనుషుల మాట విని శ్రేష్టమా అంటే ఆయన మాట మీద. హల్లెలూయా. అన్నంటే నువ్వు వెళ్ళడానికి లేదు, ఆయన అంటే నువ్వు వెళ్ళడానికి లేదు, పిల్లలు అంటే నువ్వు వెళ్ళడానికి లేదు. నేను నీ మాట వినను, ఆయన మాట నేను విను. ఆయన మాట వినడమే న్యాయం. ఏమో ప్రార్థన రాలేదు, ఆయన ఇంటి దగ్గరే ఉన్నాడండి, అయిపోయింది. ఏమో పిల్లలారా ప్రార్థన రాలేదు, మా డాడీ ఇంటి దగ్గరే ఉన్నాడు, లేదా మా అమ్మ ఇంటి దగ్గరే ఉండి పప్పలు ఉంటా. ఆయన వచ్చాడు కాబట్టి ఉండాలి కదా. ఆయన వచ్చేప్పుడు చాలా హుషారుగా మొన్న వర్తమానం చెప్పాడు. ఏదైనా ఇంటి దగ్గర ఏదైనా ఆయన పని ఖాళీ ఉండి ఇంటి దగ్గర ఉన్నాడు అనుకోండి,
నీ సత్ప్రవర్తన, నీ పరిశుద్ధ ప్రవర్తన ఆడు అప్పుడే చూస్తాడు ఆయన. నువ్వు ఇంతకాలం పరిశుద్ధంగా నడుస్తావు, మంచి ప్రవర్తనతో భయభక్తులతో నడుస్తావు, కానీ ఆ రోజు ఇంటి దగ్గర ఉన్నాడు. ఉన్న తర్వాత నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండడానికి ఆయన కూడా మారతా, నా భార్య నేను కూడా చర్చికి వెళ్ళాలా, లేకపోతే అలాగే మారతాడు. మారేలాగా నీ ప్రవర్తన. కానీ ఆ రోజు అలా ఉండవు, చండ్రైపోతావు. ఇంకా చాలా స్పీడ్ అయిపోయి ఆయన ఉన్నాడని ఆయన కేసు ఏం చేసి పెడదామా, ఈరోజు సెలవు ఆయనకి, ఇంటికే ఉన్నాడు, ఇందులో ఎండు పెడదామా అది ఎండు పెడదామా. వండి పెట్టుకోవచ్చు, ఇంటి దగ్గర ఉన్నాడు, చూసుకోవచ్చు, అది మంచిదే. కానీ ప్రవర్తన ద్వారా మార్పు చెందుతాను. వండి పెట్టామని చాలా మంది ఏమవుతుంది చెప్పండి, దిలీలాగా చేయకూడదు. అలాగేలా వండి పెడితే మాట్లాడు, మాట్లాడు, ఏమండి? అలా కాదు, నీ ప్రవర్తన ద్వారానే మార్పు చెందాలి. ఈనాడు సంసోను అనేది ఉండకూడదు. సంసోను ఏ విధంగా ఉన్నాడు అంటే కొంత ఆత్మవశులు కలిగిన వాడే ఉంది అతడు, ఆత్మవశులు కలిగిన వ్యక్తి ఉన్నాడు అతడు. కానీ అతడు ఒక స్నేహము దిలీలాతో సహవాసము కలిగి ఉన్నాడు, దిలీలాతో సహవాసము కలిగి ఉన్నాడు. కానీ ఆత్మవశువులోనే ఉన్నాడు. ఆత్మవశువుని బట్టి అతడు ఫిలిష్తీయుల మీదకి వెళ్ళి ఫిలిష్తీయుల నుండి ఇశ్రాయేలును రక్షిస్తూ వస్తున్నాడు అతడు. కానీ ఆత్మ వశువులో లేని వ్యక్తితో అతడు సంబంధం కలిగి ఉన్నాడు. ఆత్మ లేని వ్యక్తి ఎవరో కాదు, దలీలా. ఆత్మవశువులో లేదన్నా నీ ఇంట్లో కూడా నీ భర్త, నీ భార్య, నీ బంధువులు, నీ పిల్లలు ఎవరో ఆత్మవశువులో లేని వారు ఉంటారు. జాగ్రత్తగా ఉండు. ఆమె ఏం చేస్తున్నారంటే ఆమె ఫిలిష్తీయుల వశంలో ఉంది, ఆత్మవశంలో లేదు. నీ ఇంట్లో నీ భర్త కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ తల్లిదండ్రులు ఎవరైనా కానీ వాళ్ళు కూడా ఎవరో వాళ్ళ తల్లిదండ్రుల విషయంలోనూ లేకపోతే బంధువుల విషయంలోనూ ఎవరొకరి విషయంలోనూ దిల్లీలాగా ఉంటారు. వారు అతను పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. స్త్రీలను అంటున్నారు మేము అనుకోకండి, పురుషుడైనా అంతే. అతడు కూడా ఆత్మవశంలో లేకుండా అతడు మతశాఖ సంఘాల వశంలో ఉండొచ్చు, మతశాఖ సంఘాలకు బోధకుల వశంలో ఉండొచ్చు. ఆమె కూడా ఆ విధంగా ఉంటుండొచ్చు. ఎవరొకరు వీళ్ళు కూడా దిల్లీలో కూడా మతశాఖ సంబంధాలు, ఎందుకంటే పిలుస్తూ మతశాఖలు అనుకున్నాం, రాబర్ట్ క్యాథలిక్ సంఘం, బాప్టిస్ట్ సంఘం అనుకున్నాం, సతీష్ కుమార్ చర్చి అనుకున్నాం. వాళ్ళ వశంలో నడిచేదాన్ని. ఏమండి, చాలా మంది ఏదో అంటారు, మేము ఇష్టపడ్డామండి, మంచిదే, బాగానే ఉంటుంది. అలాగే ఆయన నన్ను ఇష్టపడ్డాను, నేను ఆయన ఇష్టపడ్డాను. ఆయన ఎలా కూడా నేను చూడలేదండి, ఆవిడ ఏమన్నా నేను చూడలేదు, నేను ఇష్టపడ్డామండి. అలా అనుకున్నారు అందరూ. ఆత్మవశంలో ఉన్నవారు ఒకరు, మనుషుల వశంలో ఉన్నది ఒకటే. ఎప్పటికైనా ఆత్మవశంలో ఉన్న వ్యక్తి జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. సంసోను చాలా జాగ్రత్తగా ఉండేవాడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఈ యొక్క దెలీలా ఎవరి వశములైతే ఉందో ఆ ఫిలిష్తీయులు ఉన్నారంటే, అమ్మా అతడు బలం ఎక్కడుందో నువ్వు తెలుసుకో, ఆ బలం కనుక మాకు చెప్పినట్లయితే ఇదిగో మేము ఈ యొక్క నాణ్యాలను నీకు ఇచ్చేస్తాం, 30 నాణాలు ఇస్తాం. అయ్యో దాకా ఎలాగో ఇల్లు కూడా అలాగా ఆశ చూపించారు. ఆశ చూపించినప్పుడు వాటి కోసం వాటిని ఆశించి, అబ్బా ఆ నాణ్యాలన్నీ ఇచ్చారనుకో, నేను నగలు చేయించుకోవచ్చు, చీరలు కొనుక్కోవచ్చు, నేను కావాల్సిన ఇంట్లో అన్ని కూడా అమర్చుకోవచ్చు, నేను కారు కొనుక్కోవచ్చు, లేకపోతే నేను పొలాలు కొనుక్కోవచ్చు, అవి కొనుక్కోవచ్చు, ఇవి కొనుక్కోవచ్చు, చాలా బాగుంటుంది అనుకుని ఆమె లోకరీతిగా ఆలోచించి ఆమె ఏం చేసిందనంటే అవన్నీ కూడా ఏం చేసింది చెప్పండి, వాడిని ఆశించి పుచ్చుకున్నారు అనుకున్నాం. పుచ్చుకుంది వచ్చి అప్పుడు ఏమంటుంది, నీ బలం ఎక్కడుందో నాకు చెప్పట్లేదు, అడుగుతా ఉంది, చెప్పట్లేదు. నువ్వు నా మీద ఇష్టం అని చెప్తున్నావు, నేనేంటి ఇష్టం అంటావు, ప్రాణం అంటున్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు. మిమ్మల్ని 4 నుంచి 2 చేసుకున్నావు అంటున్నావు, ఆ పిల్ల బాగోలేదు ఎదురా అన్నా కానీ, లేదా ఆ పిల్ల నాకు నచ్చింది బాగుందనా అన్నావు.
కానీ ఇప్పుడేమో నువ్వు నీ బలం ఎక్కడుందో చెప్పడం లేదంటే ఆత్మవిషయంలో ఉన్నాడు కాబట్టి చెప్పట్లేదు అతను. అతను తెలుసు ఆమె ఆత్మవిషయంలో లేదని తెలుసు. ఆత్మవిషయంలో లేదు కాబట్టి అది ఏం చేసి చెప్పండి. ఆమె అంటుంది నువ్వు నాకు అలాగా అబద్ధాలు చెప్తున్నావు, ఇలాగ అబద్ధాలు చెప్తున్నావు, అలాగే దాటేస్తాను విసిరించింది. విసిరించి ప్రాణం పోతే పోయిన విసుగుతాను వచ్చేసింది అతనికి. ప్రాణం మీద విసుగు వచ్చేసింది అతనికి. విసుగు వచ్చేసి అప్పుడు అతను చెప్పాడు, నా తల వెంట్రుకల్లో బలం ఉంది, దాన్ని కత్తిరించి నేడలా మిగతా వారి వల్ల నేను బలహీనం అయిపోతాను. అదైనా చూడండి, ఆత్మవిషయంలో లేని వ్యక్తితో సంబంధం వలన ఆత్మ కలిగిన ఆత్మవిషయంలో లేని వ్యక్తి ఏమైపోయాడు చెప్పండి. ఏమైపోయాడు? ఆత్మను పోగొట్టుకున్నాడు. ఇక ఆత్మవిషయంలో లేడు అతడు. అప్పటి వరకు ఫిలిష్తీయుల మాట వినేవాడు కాదు అతడు. యావే ఏం చెప్పాడో దాని ప్రకారమే ఎవరైనా విని చెప్పినా ఆయన మాట వినికంటే నీ మాట వినడం శ్రేష్టమా అలాగే మాట్లాడేవాడు అతడు. వెళ్ళినంత కూడా ఆయన మాట వింటుకుంటే నీ మాట విని శ్రేష్టమా అన్న వ్యక్తి కాస్త విసిగి ఏమైపోయింది చెప్పండి. ఏసావు కూడా అలాగే ప్రాణం విసిరించి చావబోతాను ఎందుకని జ్యేష్ఠతో ఒక నెల అమ్మేసుకున్నాడు. అతను కూడా ఏం చేశాడు? ఇచ్చేశాడు. అప్పుడు ఆత్మవశంలో నుండి లేక ఫిలిష్తీన్ వశంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఫిలిష్తీన్ ఏం చేశాడు చెప్పండి. అతని చేత ఎలాంటి వాళ్ళ ఫిలిష్తీన్కి సంబంధించిన ఏ పనులు పెడితే ఆ పనులు చేయించుకుని 2 కళ్ళు పొడి చేసి ఫిలిష్తీన్ వశంలో ఉన్నాడు అతను. ఫిలిష్తీన్ ఏం చెప్తే చేస్తాడు, ఎలాగంటే వెళ్తున్నాడు, ఇది నోచమంటే వెళ్తున్నాడు. బలమైన బండరాళ్ళు ఆ నూర్చే భుజాన్ని పెట్టి తిప్పుతుంటే తిరుగుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఆత్మవిషయం లేదు. ఆత్మవిషయం మీకు ఏం చేస్తాడు చెప్పండి. ఏమో ప్రార్థన రాలేదంటే ఎలా పంపిస్తారో చెప్పాలండి. ఆయన పంపించిన వాళ్ళని నాకు ఆయన దేవుడండి, ఆయన స్విచ్ కొట్టండి, ఆయన ఇంటి దగ్గర ఉన్నాడండి, ఆయన ఇంటి దగ్గర ఉండండి, ఆ విషయంలో ఉండి మాట్లాడతాడు. అతను కూడా అలాగే ఆత్మవిషయంలో లేక మనుషుల విషయంలో ఉండి ఏమయ్యా సంశయం అంటే పిలుస్తుందని చేస్తారు. అట్లాంటి సంశయం ఇలాగైనా వాళ్ళు ఏం చెప్తే అదే ఆత్మవిషయంలో లేడు. నీ మాట ఆయన మాట వినటువంటి నీ మాట వినడం న్యాయమా అనే పరిస్థితులు లేడు. లేదా అలా మరలా ఒకసారి నాయన మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నీవు కూడా సంశయం వల్ల మనుషుల విషయంలో ఉంటున్నావేమో, మనుషుల విషయంలో వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నావేమో, ఆయనకు సమయాన్ని లేకపోతున్నావేమో. మనుషుల విషయంలో ఉన్నాయా, నాకు ఈరోజు ప్రార్థనలు ఉన్నావు అనుకోండి, బుధవారం శనివారం ఈ పని ఎలా అయిపోతాయా, అదే రేపు నాకు శనివారం ప్రార్థన రావడానికి వీలు పడదు, మరి రేపు ఎలాగా ఈ పని అంతా ఉండేస్తారు కుదరదు అనగానే మనుషుల విషయంలో ఉన్నా కూడా ఆగిపోతాను. మనుషుల విషయంలో ఉన్నప్పుడు ఏం చేస్తాను చెప్పండి, ఆగిపోతాం. ఇంకప్పుడు శనివారం ప్రార్థనలు, బుధవారం ప్రార్థనలు, ఆదివారం వస్తుంటాను. మనుషుల విషయంలో ఉండి ఆ పనుల విషయంలో ఉండి ఆగిపోతుంటాం. సంశయం పరిస్థితి అయిపోయింది. ఈ మాట వినటువంటి ఆయన మాట వినటువంటి మీ మాట విని శ్రేష్టమా అనే పరిస్థితిలో లేడు. ఏదో శనివారం ప్రార్థన భార్య వాళ్ళు అంటారు, ఏమండి శనివారం కదా ప్రార్థనకి వెళ్ళకండి, క్షమించండి పనికి వెళ్ళకండి, ఈరోజు ఇంటికి సెలవు పెట్టేసుకోవచ్చు కదా, శనివారం రాని చెప్పొచ్చు కదా, బుధవారం సాయంత్రానికి వచ్చేస్తుంటారు, ప్రార్థనకు వస్తారు, సరే శనివారం రానొచ్చి చెప్పొచ్చు కదా. అలాగే వారానికి రోజు మీరు సెలవు పెట్టుకుని ఆదివారం అలాగే సెలవు, శనివారం నేను ఎక్కడ ఎవరితోనే నేను రాను, నాకు ప్రార్థన చెప్పొచ్చు కదా. చెప్పడం ధైర్యం పిలుకోడు, భయం అనలేడు, సంశయం పరిస్థితి అనుకోండి. అదేనా నువ్వులే మనుషుల వర్షంలో ఉండిపోయి ఇంకా ఆయన మాట వినియోగలేదు, ఆయన ఆరాధన వినియోగలేదు, ఆయనకు ఏం విలువ లేకుండా సంశయం ఆయన ఉండిపోయాడు. ఆ పనులు చేస్తా ఉన్నాడు, అదే దుర్భం చేసేది చేసేస్తున్నాడు.
యుద్ధం చేసినట్టు చేస్తున్నాడు సంసోను. ఆత్మవశంలో లేడు. మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా హల్లెలూయా అన్నప్పుడు ఆయన మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తల వెంట్రుకలు మరలా వచ్చాయి. నా జీవితం చేయబడ్డాడు అతడు. మరలా వెంట్రుకలు వచ్చాయి. మరలా బలమును పొందుకున్నాడు. అదే బాగోలు యొక్క దేవాలయం అతను ఏం చేశాడు చెప్పండి? కూల్చివేసి తన జీవిత కాలంలో చంపిన వారి కంటే ఎక్కువ మందిని 3,000 మందిని అతడు హతమార్చినట్లు మనం చూస్తాం. ఆత్మవశుడయ్యాడు. సంసోను ఆగయ్య అంటే ఎవరు మాట్లాడలేదు. దేవాలయాన్ని తోసేసాడు. ఆత్మవశంలో వ్యక్తి ఆయన మాట మాత్రమే ఆత్మవశంలో ఉంటారు. వాళ్ళు అంటున్నారు, అయ్యా అందరి దేవుడు అంటేనయ్యా, అష్టారోజు దేవత, బయలు దేవత, అన్ని దేవతలు ఒకటేనయ్యా, అలాగే అన్ని సంఘాలు ఒకటేనయ్యా, అందరు పాస్టర్లందరూ ఒకటే. ఏమో నువ్వేదో గొప్ప ఇది అనుకుంటున్నావు, అందరూ ఒకటేనయ్యా, అందరూ ఒకటేనయ్యా, అన్ని సంఘాలు ఒకటేనయ్యా అన్నట్టు ఏమి అంటున్నాడు. లేదు లేదు, నీ మాట నేను వినను. నేను అపోస్తున్న బోధ ప్రకారం నడిచేవాడు. హల్లెలూయా. ఆత్మవశంలో వ్యక్తి, ఆత్మవశంలో వ్యక్తి లోకాన్ని తెంచబడి బంధువుల నుండి, ఈ ఇంట్లో ఉన్న మత్స్యాఖ వాళ్ళ నుండి ఆత్మవశంలో ఉన్నాడంటే అతను లోకం నుండి తెంచబడిన వాడు. వారే ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతారు పైకి. ఆత్మవశంలో ఉన్న వారిని తీసుకెళ్తాడు ఆయన. ఆత్మవశంలో ఉన్న వారిని తీసుకుని ఏలియాలో ఆత్మవశంలో ఉన్నాడు అతను ఆత్మవశంలో అతను అంటున్నాడు, అబద్ధ బోధకులందరూ ఒకవైపు ఉన్నారు, ఏలియా ఒక్కడు ఒకవైపు ఉన్నాడు. యుద్ధులు తీసుకొచ్చారు, ముక్కలు ముక్కలు చేశారు, పేర్చారు. వాళ్ళు బయలు దేవతకోవడం కష్టార్థ వాళ్ళ దేవతకోవడం ప్రార్థన చేశారు. ఆకాశం డబ్బులు వచ్చి కాల్చలేదు. ఇలాగే లేదు. ఏమియా ప్రార్థించగానే ఏం జరిగింది చెప్పండి? ఆ మాంసము కాలిపుత్తారు అంటుకొని మండడం ఆరంభించింది. ఏలియా సరస్వతి మధ్యలో ముఖ్యమైన సరస్వతి ఆ రంగములు రౌతులు అంటాడు ఏలియా. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆత్మవశంలో ఉన్నవాడు ఏలియా. ఆయన మాట నువ్వు కూడా ఆత్మవశంలో ఉంటే నీవు నీ ఇంట్లో వాళ్ళ మాటలు వినవు, లోకం వాళ్ళ మాటలు వినవు, బంధువుల మాట వినవు. ఆయన మాటే నువ్వు వింటా ఉంటావు. అందుకని ఆయన మాట వినటం కంటే నీ మాట వినటం న్యాయమా? ఆయన ఏం చేయమన్నారో నేను దాన్ని చేస్తాను. ఆయన ఎలా నడమని నేను ఆత్మవశంలో ఉన్నాడు. అతను ఆత్మవశంలో ఉన్నారా? అతడు మన మాట వినే పరిస్థితుల్లో లేడురా అనుకుంటున్నాడు. దయ్యం అనుకుంటున్న అతను ఆత్మవశంలో ఉన్నారా? అతడు మన మాట వినే పరిస్థితుల్లో లేడురా. ఆత్మవశుడు. ఇప్పుడు కూడా ఆనాడు ఆత్మవశంలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే లోకమును ఆయన కోసం నిలబడి, ఆయన కార్యాల కోసము, ఆయన స్వార్థ కోసం నిలబడి చేశారు. కానీ ఇప్పుడు ఆత్మవశంలో తెల్లవారుజామున ఎక్కిరమని స్వరం నిలబడినప్పుడు ఆత్మవశంలో ఉన్న బదులు ఏం చేస్తుంటే ఈ లోకంలో ఆమె ఈ చివరి కాలంలో ఆయన మాట మాత్రమే తప్ప లోకంలో ఎవరి మాట విందాము లోకాన్ని విడిచిపెట్టేస్తాయి. కావాలనుకుంటే లోకాన్ని ఏం చేస్తాం, కావాలనుకుంటే కదా వాక్యాన్ని బట్టి ఆమె లోకాన్ని విడిచిపెడుతుంది తప్ప ఆయన వదలదు. అది అనమాట. అంతగా ఆత్మవిషయం ఉంటుంది అన్న. అది ఆయన వదిలిపెట్టే. కానీ ఆయన వదలలేవు, లోకాన్ని వదలలేవు, ఆయన వదలలేవు. లోకాన్ని వదలలేవు, ఆయన వదలలేవు. వాళ్ళ మాట నేను ప్రకారం నడుస్తుంటాం, ఈయన మాట ప్రకారం నడుస్తుంటాం. ఇంకా అవసరమైతే ఆయన వాళ్ళ మాట ప్రకారం నడుస్తాం. ఎవరైనా ఫోన్ చేశారు వాళ్ళు, ఫోన్ చేసి రమ్మని అండి వాళ్ళ రోజు ఉండిపోండి, సెలవులే కదా, సెలవులే కదా, పనులకి వెళ్ళాలి. పనులకి వెళ్ళే పిల్లల సెలవులు తీసుకొచ్చిన ఆ రోజు వచ్చండి అంటాను. వాళ్ళు ఆత్మశలో ఉన్నాం అనుకోండి, మా ప్రార్థన ఉంది, మేము రావాలని కుదరదు, మేము రాము, ప్రార్థన ఉందంటే మేము రాము అంటే అది వాళ్ళ వస్తులో ఉన్నాం అనుకోండి. ప్రార్థన పోతే పోయింది, ఎవరేసుకుంటూ అన్ని సర్దుకొని
వెళ్ళిపోతాను. మనుషుల వశంలో ఉన్నావు కాబట్టి మనుషులు మాట వింటాను. మనుషుల వశంలో ఉన్నావు కాబట్టి, ఎందుకంటే అవి ఎన్ని చేసి పెడతారు, పప్పల బూర్లు, ఎన్ని గారెలు, చికెన్లు. 6 రోజులు ఉన్నాం అనుకోండి, రోజు చేపలు ఒక రోజు, బూరెలు ఒక రోజు, గారెలు ఒక రోజు, చికెన్లు ఒక రోజు, వేకాళ్ళు ఒక రోజు. ఏమండి బాగా చూసుకుంటారు. అక్కడ తీసుకుని వెళ్ళి కానీ హైదరాబాద్ అంతా, విజయవాడ అంతా తిప్పేస్తారు. వైజాగ్ తీసుకెళ్ళి బిచ్ అంతా తిప్పేస్తారు. బాగుంది. వెళ్దాం మమ్మీ పిల్లలంట సెలవులే కదా, వెళ్దాం మమ్మీ. పిల్లలు వయసులో ఉంటాను. పిల్లల వయసులో ఉండి పిల్లలు అడుగుతున్నారండి. ఒకటే అడుగుతున్నారు పిల్లలు, నీకు ఇష్టం ఉంటుంది లాభం వెళ్ళాలండి. పిల్లలు ఒక చెప్పి వెళ్దాం. ఇది ప్రార్థన పోతే పోతుంది. ఆరాధన అయ్యో నేను ఆయన నీకు బాధపడిపోయినా మానేసిన ధైర్యం. నేను చాలాసార్లు ఆశ్చర్యపోతాను, ఇంత ధైర్యంగా నాకు చాలా భయం వస్తే ఆదివారం మానేయాలన్నా, బుధవారం మానేయాలన్నా, శనివారం మానేయాలన్నా, ఎన్ని పనులున్నా, ఎన్ని ఆటంకాలున్నా సరే నేను దేని లెక్క చేయకుండా ప్రార్థనకు వస్తుంటానే, ఎవరిని లెక్క చేయకుండా వచ్చేస్తుంటానే. ప్రార్థన అంటే మాత్రం దేని వీళ్ళు ఎలా ఉంటుంటారా, వీళ్ళు బయలుదేరా, ఈ మానేసేవాళ్ళ గురించి అనుకుంటాను నేను. వీళ్ళు భక్తులు కరెక్ట్ భక్తి అని అంటారు. ఏది వీళ్ళకి ఆ భయం ఉండగా ఏంటి? ఒకవేళ మానేసినదే ఎవరు నాకు ఒక రోజు ఏదైనా ఆదివారం ఏదైనా మానేసి బుధవారం ఏదైనా మానేస్తే అది ఇచ్చి జీవితంలో మర్చిపోకుండా బాధ వేస్తాడు నాకు చాలాసార్లు. కానీ లెక్కలేని సార్లు మానేస్తున్నాడు. ఏ బాధ ఉంటుందంటే చాలా ధైర్యం ఉంటుంది ఏంటి అనిపిస్తుంది నాకు. నేను చాలా మా భక్తి ఎంత పెద్దది, అంత పెద్దది, ఇంత ఎత్తు మా భక్తి, అంత లోతు అని చెప్తుంటారు. వీళ్ళు బాధ ఏంటి, హ్యాపీగా ఉంటారేంటి? అయ్యో ఒకసారి మానేస్తే బాధేసి రెండోసారి మానే. వీళ్ళు ఎలా మానేస్తుంటారా? మానేసి ఎలా ఊళ్ళకి వెళ్ళిపోతుంటారా? వీళ్ళకంత ప్రేమ లేదేంటి? ఆయన మా ఆత్మవిషయంలో లేదేంటి అనుకుంటారు. మనం చాలాసార్లు ప్రార్థన చేయకుండా మనం ఏం చేయగలం? ఆయన చిత్తం అనుకుంటారు, ఆయన నామనిస్తాడు. ఏది బాధలు చాలా చక్కగా మానేస్తారు. వాళ్ళు వచ్చిన వాళ్ళ భార్యలు కానీ లేకపోతే భర్తలు కానీ బాధపడుతుంటారు. వచ్చింది వాక్యంలో ఆయన ఏమో రాలేదేంటి, ఆమె రాలేదేంటి, పిల్లలు రాలేదేంటి, వాళ్ళకి ఆ బాధ ఉండదు. హ్యాపీగా ఉంటుంటారు. ఇంకా పని ఇంకా చేయమన్నా, ఇంకా ఏదో వంట పనికో కూలి పనికో దేనికొని వెళ్ళారు అనుకోండి, ఇంకా చేయమన్నా చేస్తారు. కానీ అంతా కోల్పోయే బాధ ఉండదు. ఆత్మవిషయంలో ఉండే బాధలన్నీ ఉంటాయి. నీకు ఆయన మానవే ఆత్మవిషయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పాడు ఆయన. సమయాన్ని ఆయనకి ఇస్తానంటాడు కానీ ఎవరి మాట విన్నాడు. అలేలుయా. ఎవరి మాట అంటే లోకాస్తుల మాట వినడు, వత్సాకాల మాట వినదాన్న. వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా సొంతలు కావచ్చు, బయట కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎవరైనా ఒకటే. కొంతమంది అయితే బయట ఉన్న మాట అయితే నేను వినగానండి, మా బంధువులు వాళ్ళందరూ ప్రార్థనకి వెళ్ళొద్దన్నారు అనుకుంటే వాళ్ళ మాట వినండి వచ్చేస్తానండి. కానీ ఇంట్లో వాళ్ళు అన్నారు కూడా ఇంట్లో మాట ఉన్నారు కదండి. బుద్ధి బండ కట్టేశారు కదా నాకు పెళ్ళైనప్పుడు, పెద్ద బండ. అది మెరకాలాడుతూ ఉండాలి కదండి. నేను ప్రార్థన కుదురుతండి. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా నీవు ఆయన మాట వినాలి తప్ప బయట వాళ్ళ మాట అయితే విని ఇంట్లో వాళ్ళ మాట అయితే వింటాను. అది వాళ్ళు వద్దన్నారు కాబట్టి నేను బుధవారం మానేశాను, శనివారం మానేశాను. కుదరదు. అది ఎందుకు చెప్తున్నానంటే ఆ దినం సమీపించుకుంటే మరి ఎక్కువ కూడుకుంటున్నాం. వారానికి మనం 3 సార్లు మనం కూడుకుంటున్నాం. ఆయన చాలా మంది కూడా మీటింగ్స్ అప్పుడే కదా కూడుకుని మీటింగ్స్ పెడతారు కదా. మనకి మీటింగ్స్ అంటే భక్తాలకి రక్షాకోలు కూడా అంతే. మీటింగ్స్ ఆదివారం అయితేనే ముఖ్యం తప్ప మిగతా సమయంలో ప్రార్థన పెట్టినా అలా ఆరాధనగా గుర్తించరు. అలా ఆరాధనగా కూడా అనుకోరు. వాటికంటే పనులు ముఖ్యం అనుకుంటారు. కాబట్టి నువ్వు ఆలోచించి ఆత్మవిషయంలో ఉంటుంది, అలా ఉండవు. ఆయన మాట వినడం. హల్లెలూయా, హల్లెలూయా. మోసే ఉన్నాడు చూడండి. మోసే ఒకప్పుడు ఆత్మవిషయంలో లేడు, ఫరో వశంలో ఉన్నాడు. ఆ ఫరో వశంలో ఉండి ఫరో ఏం చెప్తే దాన్ని
ఉండేవాడు. విలు విద్యను నేర్చుకున్నాడు. బాగా మంచి చదువుకోమంటే చదువుకున్నాడు. మంచి యుద్ధ నైపుణ్యాలు నేర్చుకున్నారు. మన ఐగుప్తు దేశం యొక్క చరిత్ర గురించి చదువుకోవాలంటే ఐగుప్తులో ఎంతమంది ప్రజలు ఉన్నారు, దాని విస్తీర్ణం ఏమిటో, ఎన్ని జాతుల వాళ్ళు ఉన్నారు, ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఎంతమంది ధనవంతులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, ఎవరు ఎంతమంది ఉన్నారు, అన్ని కూడా చక్కగా తెలుసుకున్నాడు. అలాగే శత్రు దేశాలు యుద్ధాలు చేయాలంటే వాడి చరిత్రలో మీకు తెలిసేయాలి. అందువల్ల ఆ దేశ చరిత్రను కూడా చక్కగా ఐదు దేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలు వాటి చరిత్ర అంతా కూడా చదువుకొని వాళ్ళ సైన్యం ఏమిటి, వాళ్ళ ప్రజలు ఏమిటి, వాళ్ళు తినే తిండి ఏమిటి, వాళ్ళ యొక్క తెలివితేటలు ఏమిటి, దేంట్లో వాళ్ళు తెలివిగా ఉంటారు ఏమిటి, అన్ని కూడా తెలుసుకుని మంచి జ్ఞానం కలిగిన వాడుగాను, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడుగా, బలము కలిగిన వాడుగా అతడు పూర్వవేశంలో ఉండి ఆ విధంగా తెలివితేటలు కలిగిన వాడుగా అయిపోయాడు. ఇలారా ఒక సమయంలో అతడు ఎవరిని చంపాడు చెప్పండి? ఫిలిష్తీయుని చంపినప్పుడు అది పూర్వకు తెలిసినప్పుడు అక్కడ నుండి ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత సర్వశక్తివంతుడు అగ్ని పొదలో దర్శించాడు. మోషే మోషే ఆ పొద మండుతూ ఉంది, కానీ అగ్ని ఆడిపోవట్లేదు, పొద కాలిపోవట్లేదు. అక్కడ యావే దూత పొదలో ఉన్నాడు, పొదలో ఉన్నాడు. దానిని బట్టి అతడు అక్కడికి దగ్గరికి వెళ్ళినప్పుడు సర్వశక్తిమంతుడు మాట్లాడినప్పుడు అతడు ఆశ్చర్యపోయాడు. ఒకప్పుడు మనుషులు చెప్పి నడిచినట్టు మోషే దాన్ని విడిచిపెట్టేసి మనుషులు చెప్పడం, మనుషులు చెప్పినట్లు నడవడం విడిచిపెట్టిక అతడు ఆత్మవశుడై సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడు ఆ విధంగా ఐగుప్తు దేశానికి వెళ్ళి ఆత్మవశములో ఉండి ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ని బయటకు నడిపించడానికి సర్వశక్తిమంతుడిని వాడుకున్నాడు. ఆయన ఆత్మవశుడుగా ఉన్నాడు. ఇది ఎవరి మాట అతడు అయ్యా పొరవ అంటున్నాడు, మోషే నువ్వు ఇక్కడ పెరిగావయ్యా, నేను నిన్ను పెద్దవాళ్ళని చేసావయ్యా, నీకు విలువిద్యను నేర్పావయ్యా, నువ్వు ఇక్కడ బాగా చక్కగా నీకు అన్ని రకాలుగా నీకు బాగా చూసుకున్నావు, ఆ విధంగా చేశావు, ఈ విధంగా చేశావు అని అంటున్నప్పుడు అతను అంటున్నాడు, నేను ఆయన మాట వినటంటే నీ మాట వింటు న్యాయమా? నువ్వు ఐదుగురు చేశాను రాజు కావచ్చు, నన్ను ఎంతో ప్రేమించవచ్చు, నా కష్టాలు ఇబ్బందులను నన్ను ఎంత ఆదరించవచ్చు, నీకెంతో లేకపోతే నన్ను చక్కగా మీరు చదివించండొచ్చు, ఎన్నో చేసి ఉండొచ్చు, అంత మాత్రం చేతలు మేము మాట వినడం, ఆయన మాట ఆవిడ అంటుంది, ఏమండి నాకు బాగలేనప్పుడు ఆయన ఎంతో బాగా చూసుకుంటాడండి, బయటికి ఇది చేస్తాడండి, ఇది చేస్తాడండి, అలా చేస్తాడండి, ఇలా చేస్తాడండి, అవన్నీ చేస్తాడండి. ఈరోజు ఆయన మీటింగ్కి వెళ్ళొద్దంటే మానేయిపోతే ఏం బాగుందండి. అదేగా అంత బాగా చూసుకుంటున్నప్పుడు మరి బాధపడతాడు కదండి, నేను ఎంత చేశాను అంత చేశాను, నా మాట కూడా ప్రార్థనకి వెళ్ళిపోయింది అని అంటారు కదండి. ఇలా తెలివిగా మాట్లాడేవాళ్ళు ఉంటారు కొంతమంది. మరి మోషే అన్నాడా? మోషే ఉన్నాడు, ఎంతో ప్రేమించి చాలా చక్కగా చూసుకున్నప్పటికీ కూడా కృతజ్ఞత లేదంటారా? ఎవడి ఆయన పట్ల కృతజ్ఞుడు ఉన్నాడు, ఆయన మనుస్తారు. అది అంటున్నాడు, మీ మాట ఫరో మీ మాట వినుడు కంటే, ఐగుప్తు దేశమా మీ మాట వినుడు కంటే ఆయన మాట వినుట న్యాయము. ఆయన మాట విన్నాడు. ఆత్మవిషయంలో ఉన్న వ్యక్తి, ఆత్మవిషయంలో ఉన్న వ్యక్తి ఆయన మాట వింటాడు. ఇప్పుడు కూడా ఆయన వధువు ఆయన మాట మాత్రమే వింటే తప్ప, ఆయన స్వరం మాత్రమే వినదు తప్ప అన్యుల స్వరము వారు వినదు. నా గొర్రెలు నా స్వరమే వినదు. నీకు నీ ఇంట్లో వాళ్ళు నీ వాళ్ళు కావచ్చు, వాళ్ళ స్వరం అన్యుల స్వరమే. నీ బంధువులు నీ వాళ్ళు కావచ్చు, అన్యుల స్వరమే. వాళ్ళ స్వరాలు నువ్వు వినొద్దు, వాళ్ళ మాటలు వినొద్దు. ఆయన మాట వింటే ఆత్మవిషయంలో ఉంటావు.
ఆత్మవిషయంలో ఉన్నప్పుడే శరీరం మారి పైకి వెళ్ళిపోతుంది. ఆత్మవిషయంలో ఉంటున్న వారు ఇక ఆయన రాజ్యంలో ఆయన చిత్త ప్రకారంగానే నడుస్తాను, ఆయన మాట ప్రకారంగా ఉంటారు తప్ప మరి ఏ విధంగా నువ్వు ఉండవు. ఇప్పుడు కూడా ఆత్మవిషయంలో వారు ఇంకా ఆయన యొక్క చిత్త ప్రకారంగానే మీ మాట వింటే ఆయన మాట వింటే మీ మాట వింటే శ్రేష్టమా, మీ మాట కాదు ఆయన మాట నేను వింటానని వాళ్ళు అంటున్నారు. మీ నామాన్ని గురించి ప్రకటించొద్దు, ఆయన గురించి మీరు చెప్పొద్దు అంటే మేము ఆయన మాట వింటాం. మాకు ఎందుకంటే మాకు ఆయన చెప్పాడు, మేము ఏది విన్నామో ఏది చూసామో వాళ్ళు నేను దాన్ని చెప్పకుండా ఉండనేమంటారు. నువ్వు అంటావు ఇప్పుడు నేను దేనివైతే చూస్తున్నానో ఆ వేపు చుక్కని, అలాగే ఈ యొక్క శరీరం విమోచించబడి వర్తమానాన్ని, రాబోయేటువంటి వెయ్యన్న పాలని వీటన్నిటిని చూస్తున్నాను కాబట్టి నేను ఆయన మాట వింటాను తప్ప నీ మాట వినను. విన్నట్లయితే నీతో పాటు నేను నశించిపోతాను. అదేనా ఉంటే తప్పేంటి అనుకోవచ్చు, నశించిపోతావు. మరి యోహాను ఇది ఉన్నారు ఏమండి, రాజు మాట విన్నారనుకోండి, లోకరీతిలో ఇబ్బంది లేకపోవచ్చు, సుఖంగానే ఉంటుంది. ప్రతి నమస్కారం చేస్తే అగ్గిలో పడేడు బాగానే ఉంటుంది, బాగానే చూసుకుంటాడు రాజు. కానీ నరకంలో ఉంటావు. నువ్వు అయితే ఆయన ఆ పరలోక వద్దులే వద్దులే వెయ్యేళ్ళ పాలొద్దులే వద్దులే రాత్రి ఉండు అన్నాడు అనుకో, నిన్ను బాగా చూసుకుంటాను, ఇబ్బందులు పెట్టు, బూతులు పెట్టు, ఏమన్ను కోపన్ను, కక్ష పెట్టుకొని ఏం పెట్టుకొని లేదా కక్ష పెట్టుకొని సూటి మాటలు ఎక్కడ పెడితే అక్కడ డైలాగ్ నుంచి ఏమన్ను నేను కసర్ను విసర్ను ఏమని ఏమి అదే నిన్ను నీ బాగానే చూసుకుంటాను నీకు. కానీ నువ్వు ఆయన మాట వినకుండా ఇలా మాట విన్నందువల్ల నరకంలో ఉంటావు. ఇప్పుడు బాగానే ఉంటుంది, సుఖంగానే ఉంటుంది. నిన్ను బాగా చూసుకుంటాడు, తెచ్చి పెడతాడు, అన్ని చేస్తుంటాడు, చూస్తుంటాడు, బాగా చూసుకుంటాడు. మా ఆయన బాగా చూసుకుంటాడు, నాకు ఇంక పరలోకం ఆయన మాట వింటానులే నువ్వు అనుకుంటా. పురుషుడికి లోబడి ఉండాలి, ఆయన మాట వినకూడదని నేను అంటలేదు. కానీ ఆయన దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ మాట కంటే కూడా ఆయన మాట వినాలి. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే స్త్రీ గురించి ఎందుకు చెప్తున్నాడు, సంఘము స్త్రీకి సాదృశ్యంగా ఉంది కాబట్టి చెప్తున్నాను. పురుషుడైనా స్త్రీ అయినా అందరూ కూడా సంఘమే, సంఘానికి స్త్రీ సాదృశ్యం ఉంది. అందుకని ఆమె మాటలు ఎక్కువ ఉపయోగిస్తున్నాను. అందుకని నేను మా భార్యను అన్నాను, మా అన్నారు అనుకోకండి. మా గురించి అభిమానులు సమాజము, స్త్రీ అంటే సంఘం. ఒకవేళ మీరు అలాంటి సరిదిద్దుకోండి, ఆత్మవశులు కండి. కష్టపడాలనుకుంటే ఆత్మవశుల్లో ఉండి ఆ యొక్క పేతుడు అనే నీ మాట వినము, నీ మాట ఆయన మాట మీద అది న్యాయము. నీ మాట వింటే నీ లోకంలో మమ్మల్ని బాగానే చూసుకోవచ్చు, అగ్గుల్లో పడేయకుండా బాగానే చూసుకోవచ్చు, సింహాల గోల్లో పడేయకుండా బాగానే చూసుకోవచ్చు. కానీ ఆ తర్వాత ఆయన శిక్షను మేము భరించలేం. అదేగా ఈ లోకంలో మనుషులు శిక్షిస్తారని వాళ్ళకి భయపడిపోయి వాళ్ళకి లోబడిపోయావు అనుకోండి, వాక్యం మీరిపోయి పాపిగా మిగిలిపోయావు అనుకో, మరి ఆయన శిక్షిస్తాడు. ఇంకా గౌరవకూడదు. దాని సంగతి ఏంటి? సర్వశక్తి మంత్రి చేతిలో పడి భయంకరమైనది. మనుషులు శిక్షించే శిక్ష కంటే ఆయన శిక్షించే శిక్ష ఘోరంగా ఉంటుంది. అది వాళ్ళు ఎరిగిన వారే. ఆయన ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఆయన మాటే విన్నాడు. మోషే కూడా ఆయన మాటే విన్నాడు. తనులే కదా, అందరికీ తెలుసు. మనిషి వాళ్ళందరికీ, ఐగుప్తులందరికీ తెలుసు. ఐగుప్తుల వాళ్ళందరూ కూడా ఫరో తర్వాత ఫరో రాజు తర్వాత రాజు అవుతాడు అందరూ అలా చెప్పుకున్నారు, అనుకున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ మాట వినలేదు. కానీ వాళ్ళ మాట వింటే ఫరో కానీ ఐగుప్తు దేశం అంతా కూడా చాలా బాగా చూసుకుంటారు. ఫరో తర్వాత రాజు అవుతాడు, సైన్యం ఉంటుంది, జనులు, పెద్ద కోటలో నివాసం చేయడము చాలా గొప్పగా ఉంది. కానీ మోషే ఎక్కడ ఉంటాడు? అల్ప కార్పు పాప భోగములు అనుభవించుట కంటే ఆ నిందల గొప్ప భాగ్యమే నేర్చుకుని కలగబో బహుమానమని దృష్టించాడు. నువ్వు కూడా అలాగా లోకములో వాళ్ళ మాట ఉంటే గొడవలు దేవునికి బాగా చూసుకుంటాడు. నన్ను ఆయన బాగా మేము అక్కడికి సెల్ఫీలు దిగి వాళ్ళకి పంపుకోవడం అన్ని బాగుంటాయి.
లోకంలో వాళ్ళందరూ కూడా మా గురించి మంచిగా చెప్పుకుంటారు, బాగున్నది అని నువ్వు అనుకొని మనుషులు చెప్పినట్టు నడుస్తూ మనుషుల విషయంలో ఉంటే నువ్వు నరకాన్ని చూస్తావే తప్ప పరలోక రాజ్యాన్ని చూడు. అందువల్ల ఆత్మ విషయంలో ఉండాలి. ఎవరైనా మీ స్కూళ్ళలోనో కాలేజీ దగ్గర ఎవరు రారా సినిమాకి వెళ్దాం అంటారు, అవును ఆత్మ విషయంలో. వాళ్ళ పాప మాటలు వినవు, వాక్యమైన మాటలు వినవు. అదే నీ లాంటి ఒక ఫ్రెండ్ అంటాడు, చెవులు పెట్టుకో, ముక్కులు పెట్టుకొని మెడం బాగోలేదు, చెవులు బాగోలేదు, అవి బాగోలేదు పెట్టుకుంటే నాకు వద్దు అంటాడు. ఆత్మ విషయంలో ఉన్నాను. ఎవరి మాట ప్రతి నమ్మిన మాట వ్యర్థము, అబద్ధము, అబద్ధమైన మాటలు వినొద్దు. ఆత్మ విషయంలో ఉంటే ఆయనతో పాటు నువ్వు పైకి వచ్చేస్తావు. ఆత్మ విషయంలో ఉంటే ఆయన మాటని వింటావు. అందుకని ఆయన మాట వినకంటే నీ మాట విన న్యాయమా అని చెప్పి వాళ్ళు చెప్పేటి వాక్య వినోదమైన వాటిని వినకుండా వాక్య ప్రకారంగా దాని మాటనే వినడం దొరుకుతుంది. అందువల్ల నేను మనుషులు లోకంలో మీ ఇంట్లో వాక్య ప్రకారమైన మాటలైతే పర్వాలేదు, కానీ వాక్య విరోధం అయితే మాత్రము వారి మాట వినవలసిన పని లేదు. అదే ఆయన మాట ప్రార్థన కొద్దిలే, మీటింగ్స్ కొద్దిలే, ఆయన అడుగుతాను, ఆమె అడుగుతాను, పిల్లల్ని అడుగుతాను, వాళ్ళు ఏమంటారు అడుగుతాను, పర్వాకు వెళ్ళమంటారు అంటూ అమ్మా 1000 పాలన రాబోతుంది, ఎక్కిరమ్మా ఎక్కిరమ్ము విడిచిరమ్ము అని అంటే ఇంట్లో వాళ్ళు అడుగుతాను, వాళ్ళు అడుగుతాను, వీళ్ళు అడుగుతాను. ఇంకా వాళ్ళ విషయంలో ఎంతకాలం ఉంటాను? ఆయన విషయంలో రావా, ఆయన రాజ్య విషయంలో రావా, రేపు కావాలి చూడండి. వాళ్ళ విషయంలో ఆత్మ విషయంలో ఉండాలి. ఏమంటుంది చెప్పండి? ఎలియాజరు వచ్చి వెళుతూ ఉన్నప్పుడు ఆయనతో పాటు వెళ్ళదువా? వెళ్ళదు. ఎవరు విషయంలో ఉంది? ఎలియాజరు అనొచ్చు, అమ్మా ఇస్సాకుని ఎదుర్కోవడానికి నువ్వు రమ్ము అన్నప్పుడు, లేదు మమ్మల్ని అడిగి మా నాన్న అడిగి పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఎమ్మెల్యే వెళ్ళమంటే వస్తాను, లేకపోతే ఉంటాను, నాకు పర్లోకం లేకపోతే పర్వాలేదు అనంగా. అందువల్ల మనుషులు మీకు ప్రతిఫలాన్ని పోగొడతారు, నిత్యరాజ్యం పోగొడతారు. అందులో ఆత్మ విషయంలో ఈ చివరి సమయం అనుకున్నారండి. ఆ పని ఆయన ఓనర్ గారు కాసేపు ఉండమన్నారండి, ఆగిపోయానండి. అర్జున్ గారు వాడండి, ఆగిపోయానండి. ఆరాధన ఆ రోజున ఇజ్రాయేల్ ఆరాధన కోసం పరికల్పించారండి. అది ఆరాధన లేదు, కూడుకోవడం లేదు. ఐదు దేశంలో ఎప్పుడు చూసిన బొడిశాఖ చేయడం, మీకు అర్థమైందా? ఇటుకలు తయారు చేయడం, మట్టి పిసకడం, గడ్డి తీసుకొచ్చేయడం, కాల్ చేయడం, ఇదే ఆరాధనలో వాళ్ళు బాధపడ్డారు. నువ్వు ఆరాధించడానికి వెళ్తా ఉంటే పొరే అందించేవాడు కాదు, ఇంకా పనులు ఎక్కువ పెట్టేసేవాడు, ఇంకా కఠినంగా ఉండేవాడు. కానీ నీకు ఆ బాధ లేదు. వాళ్ళు ఆ రోజు ఆరోగ్యంలో బాధపడడానికి ఏంటి రాదు మనకి పని. అలాగా లోకంలో ఉన్నాం కాబట్టి పని చేసుకోమని బైబిల్ చెప్తుంది. చెప్పలేదని నేను చెప్పడం లేదు, కానీ ఆయన ఆరాధన లేక వాళ్ళు బాధపడ్డానికి నాడు నీకు అవకాశం ఉంది. అదే రోజు మారుకునేది కాదు, ఆ సమయంలో ఆ పూట ఆ రోజు నువ్వు మారుకొని ఆయనకి ఇచ్చి నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలి. ఆత్మవశంలో ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. అందుకని యోహాను అంటున్నాడు, యోహాను మధువు సాదృశ్యముగా ఉన్నాడు. అందువల్ల పిల్లారా ఎక్కిరమ్ము అని పిలిచినప్పుడు ఆత్మవశుడైపోయాడు. ఇంకా ఆయన మాట వినేవాడుగా, పరసంబంధమైన ఆత్మవశము కలిగిన వాడుగా, 1000 పాలనకు ఆత్మవశంలోనే ఉంటాడు తప్ప నువ్వు కూడా అక్కడికి వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత మెస్సీ ఏమంటాడు, మనం పాపం చేసుకుని ఇక్కడ రా అంటాడు. 1000 పాలు లేదు, కింద బాగా ఉన్నాడు, నాకు మా పిల్లలు ఉన్నారు, మా బాగా ఉన్నారు అని వస్తారని నీకు కిందకు వచ్చేద్దాం. అదే వెలుగు. అందుకని ఏమంటాడు, నువ్వు పర్ణం చెప్పినమో ఇక్కడ ఉండంటాడు. అందుకని ఆత్మవశంలో ఉన్న కాబట్టి ఆ మనుషుల వశంలో ఉన్న వాళ్ళని ఆయన తీసుకుని వెళ్ళడం గుర్తుపెట్టుకోండి. అక్కడ మనుషుల వశంలో ఎవరో 1000 పాలనలో, అందరూ ఆయన వశంలో, ఆత్మను ఆయనే. అందుకని ఆత్మతోనూ సత్యముతోనూ
ఆయన వశములో ఉండి ఆరాధన చేస్తారు. ఇప్పుడు కూడా మనం ఆయన వశములో ఉండి మనం ఆరాధించాలి. మనుషుల వశంలో మనము లేము. మనుషులు వాక్య విరోధమైన దానిని ప్రేరేపిస్తారు, లోకము ప్రేరేపిస్తారు, వీళ్ళు ప్రార్థన రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ నీ స్నేహితుడే, నీ స్నేహితురాలే నువ్వు ప్రార్థనకు వెళ్ళాలని ఆసక్తి చూపిస్తున్నా అతను పని మానేశాడు అనుకోండి, ఇతను కూడా ఏ విధంగా అన్నీ కూడా చేయాలి, ఈమెను కూడా ఏ విధంగా అన్నీ కూడా చేయాలని ఏదో పని పెట్టి అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, అలా తీసుకొని నువ్వు బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన మానేలా చేస్తాను. అలాంటి స్నేహాలు చేయదు. వాళ్ళ ప్రార్థన వల్ల భక్తి వల్ల ఆసక్తి మానవ వాళ్ళతో, అలాంటి సహోదరులతో సహవాసం భక్తి నుండి ప్రార్థన నుండి దూరం చేసి పనికి మారినతోటి దుష్టులతోటి సాంగత్యం చేయదు. నరకానికి పోతే వాళ్ళతో సంవత్సరం అలాగే చేశాడు, దెలీలాతో చేశాడు. నీ భర్తలు కూడా, నీ భార్యలు కూడా, ఇంట్లో ఉన్నటువంటి నీ బంధువులు దెలీలాలు అంటారు. వాళ్ళందరూ వాళ్ళ వల్ల ఎప్పుడొకప్పుడు నీకు ప్రమాదమే. అంటే మత్స్యార సంఘానికి వెళ్ళేవాళ్ళు అన్నిలో ఎవరో ఒకరు వాళ్ళ వల్ల ఎప్పుడు నీకు ప్రమాదం. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండి ఎంత విసిగించినా సరే ఆయన మాట ప్రకారం విసిగించిందని ఆయన మాట విన్నాడు. అతను ఆయన మాట వినకుండా దెలీలా మాట విన్నాడు. దెలీలా మాట విని ఆయన చెప్పినట్లుగా తన బలం ఎక్కడుందో చెప్పాడు. అయిపోయింది తన జీవితం. వాళ్ళు తిరిగి కనికరం పొందాడు. కాబట్టి పిల్లలను ఆలోచించే తల్ల వేసుకొని మనం ప్రార్థన చేస్తున్నాం.